ఇట్లా మాట్లాడేసరికి ఇంక నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయి కళ్ళలోంచి వాటర్ వచ్చేసినాయండి. ఒక భార్యకి తన హస్బెండ్ నుంచి ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలనిపించింది. నమస్తే అందరికీ. నేను భారతి. వీడియో కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. వీడియో డెఫినెట్‌గా మీకు మంచిగా అనిపిస్తది. ఇప్పుడు డైరెక్ట్ మ్యాటర్‌లోకి అయితే వెళ్దాము. అయితే నేను నిన్న నైట్ నా హస్బెండ్‌తో డిస్కస్ చేసినా అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లా బిజినెస్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. నేను కూడా అది చేద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా ఎందుకో నచ్చింది. దానివల్ల ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటది కదా అని నేను అన్నాను తనతో. అంటే తను ఉండన్నాడు, "ఏంటి ప్రాసెస్ ఏంటి?" అని అడిగిండు. అడిగితే నేను దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఇంకా షార్ట్స్ చూపించిన. చూపించిన తర్వాత తనకొక ఐడియా వచ్చింది. సరే మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నాడు. నేనుండి చెప్పిన తనకి ఇట్లా హోల్సేల్‌లో ఫ్రూట్స్ కొని ఇంట్లో కట్ చేసుకొని ఇట్లా బాగా క్రౌడ్ ఎక్కువ ఉన్న ఏరియాస్‌లలో సేల్ చేసుకుంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటది కదా! నేను కూడా ఎన్ని రోజులని తిని ఇంట్లో కూర్చోను. నేను కూడా వర్క్ చేస్తే నీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతది కదా! అని చెప్పి నేను అన్నాను. సరే మరి ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? ఎట్లా సేల్ చేస్తావు మరి? నీకు దీని గురించి ఐడియా ఉంది అని అయితే చెప్తున్నావు. కానీ ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు. అంటే ఎక్కడంటే మన ఇష్టం అది. అపార్ట్మెంట్స్‌లలో, హాస్పిటల్ ముందర, లేకపోతే పార్కులలో, స్కూల్ ముందర, కాలేజ్‌లలో ఇట్లా క్రౌడ్ ఎక్కువుండే ఏరియాస్‌లలో పెట్టుకుంటే బావుంటది. దాని నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తది. ఫ్యూచర్‌లో పిల్లలకి యూజ్ అవుతది అని చెప్పి నేనన్నా. తనుండి ఇంకా సీరియస్ అయిపోయిండు. సీరియస్ అయిపోయి అన్నాడు, ఏంటి నువ్వెప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు. తిని ఇంట్లో ఉండలేవా మరి పార్కులలో ఇంకా అపార్ట్మెంట్‌లలో పెడతా అంటావేంటి బిచ్చగత్తెలాగా అని ఒక మాట అన్నాడు ఇక. దానికి నాకు బాగా భయమేసింది. కానీ నేను భయపడకుండా మళ్ళీ కామ్‌గా నేనే ఉండి అడిగిన. ఏంటి నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు. ఏమంటారు నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా గానీ ఇట్లా మాట్లాడతావని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరీ ఇట్లా మాట్లాడుతున్నావేంది? రోడ్ సైడ్‌లో ఫ్రూట్స్ గానీ, బట్టలు గానీ సేల్ చేసుకునే వాళ్ళు బిచ్చగత్తెలా? లేకపోతే వాళ్ళకి అమౌంట్ రావట్లేదా? వాళ్ళు బాగుపడట్లేదా? బతకడానికే గదా ఎవరైనా చేసుకున్నది. అట్లా మాట్లాడతావేంటి అని అన్నా. అయితే తనుండి కొంచెం ఫీల్ అయిపోయిండనమాట. ఫీల్ అయిపోయి నువ్వు ఇట్లా అంటే నేను అపార్ట్మెంట్స్‌లలో, పార్కులలో సేల్ చేయడం తప్పని నేను అట్లా అనట్లేదు. నువ్వు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఎన్ని రోజులు ఉండి సడన్‌గా బయటికెళ్తా అంటే నాకు కొంచెం ఎట్లనో అనిపించి నేను అట్లా కోపంగా మాట్లాడాల్సొచ్చింది. అంతకు మించి ఏం లేదు. నువ్వు అపార్థం చేసుకోకు అని అన్నాడు. తనుండి కొంచెం రియలైజ్ అయ్యాడనమాట. నువ్వు ఇట్లా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కదా నువ్వు బయట సేల్‌కెళ్తా అంటున్నావు. ఇంట్లో పిల్లలు చాలా చిన్నగున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా నువ్వు వెళ్తే అదొక రకంగా ఉంటది. పిల్లలు చాలా చిన్నగున్నారు. నువ్వు వెళ్ళడానికి ఎక్కడ వీలైతది. ఇంట్లో బయట చేసుకొని మళ్ళీ నువ్వే అలసిపోతావు. మళ్ళా నువ్వు సిక్ అయినావనుకో ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతదని చెప్పి అన్నాడు. అన్న తర్వాత నాకు కొంచెం టైం ఇవ్వు. నేను అన్నింటి గురించి ఆలోచిస్తా. నువ్వెందుకు ఇట్లా మాట్లాడినావో నాకు అర్థమైంది. టెన్షన్ పడకు. నేను అన్నీ చూసుకుంటా కదా! ఇంట్లో నువ్వు ఉండి ఇంకా బాధగా సైలెంట్‌గా ఉంటే కూడా బావుండదు. ఇంట్లో ఉండి పిల్లల్ని నన్ను కేరింగ్‌గా చూసుకుంటే నాకు అంతే చాలు. నువ్వు ఇచ్చిన టైంలో నేను ప్రాబ్లమ్ క్లియర్ చేయలేకపోతే నేనే నీ హెల్ప్ తీసుకుంటా. ఇప్పుడైతే అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు మనకి. కానీ నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వు అయినా కూడా అదే చేయాలనుకుంటే చూద్దాం ఫ్యూచర్‌లో పిల్లలు పెద్దగా అయిన తర్వాత. ఇప్పుడైతే నువ్వు అట్లాంటి విషయాలు ఏవి కూడా డైరెక్ట్‌గా డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలు ఉన్నారు కదా! పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించుకో. ఇంట్లో పిల్లలు ఎట్లుంటారని చెప్పి. నువ్వేం టెన్షన్ పడిపోయి, భయపడిపోయి, బెదిరిపోయి, బాధగా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంత టెన్షన్ పడాల్సిన విషయమేం కాదిది. నేను చూసుకుంటా కదా అన్నీ. అన్నీ నాకు వదిలిపెట్టు. నువ్వు పిల్లల్నయితే మంచిగా చూసుకో. అంతే చాలు ప్రస్తుతానికి. అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవనిపిస్తది. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవేం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. అందరి లైఫ్స్‌లో ఉన్న ప్రాబ్లమ్సే మనకున్నాయి. ఇప్పుడొచ్చిన చిన్న ప్రాబ్లమ్‌కే నువ్వు ఇంత రియాక్ట్ అయితే ఎట్లా? నువ్వు ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటా కదా! నువ్వు టెన్షన్ పడకుండా ఉండు అని అన్నాడు. ఇంక తను అట్లా అనగానే నాకు మాట్లాడేసరికి నేను కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసినా అనమాట. ఇంకా ఒక భార్యకి ఇంతకు మించిన ధైర్యం ఏం కావాలో చెప్పండి. తను నేను ఫ్యూచర్‌లో ఇంక నీకు నచ్చితే చేసుకోవచ్చులే అన్న హోప్ ఇచ్చిండు. ప్లస్ నేనున్నా గదా అన్న ధైర్యం ఇచ్చిండు. ఇంతకు మించి ఏ భార్య గూడా ఏం ఆశించదండి. తనని అర్థం చేసుకుంటే అంతే చాలు. అంతే గదా! మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి మీ ఒపీనియన్‌ని. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో డెఫినెట్‌గా ఏదో ఒకటి కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నమస్తే ఫ్రెండ్స్.